నమస్తే, నేను డాక్టర్ హరీష్ సెనేటి. మనము మాట్లాడుకుంటున్నాము కొన్ని ఇంట్రెస్టింగ్ కండిషన్స్. ఈ కండిషన్స్ తెలుసుకుంటే లైఫ్లో ముందుకు వెళ్ళొచ్చు అనే కొన్ని కాన్సెప్ట్స్ చేసుకుంటున్నాం. అయితే లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనగానే కొంతమంది రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోరు. ఈరోజు ఈ వీడియో చూశాక మీరు 45 ఏళ్ళకి 45 ఇయర్స్కి రిటైర్ అయిపోవాలి అనే ఒక స్ట్రాటజీ పెట్టుకోండి. ఆర్ మీరు 45 దాటేసి ఉంటే ఈ రోజు నుంచి 5 సంవత్సరాల లోపల రిటైర్ అయిపోవాలి. రిటైర్మెంట్ అయిపోవాలి. మీరు ఏ ఏజ్ ఉన్నా సరే, ఈ వీడియో చూస్తూ మీ ఏజ్ 50 అనుకోండి, 55 ఇయర్స్కి మీరు రిటైర్ అయిపోవాలి. ఓకే, రిటైర్మెంట్ అప్పుడు మనకి ఏమేమి ఉండాలి? 3 విషయాలు కంపల్సరీగా ఉండాలి. రిటైర్ అయ్యే పర్సన్ డబ్బులు ఒక్కటే చూసుకోకూడదు. 3 విషయాలు రిటైర్మెంట్ అయిపోయి ఆఫీస్ నుంచో లైఫ్ నుంచో రిటైర్మెంట్ అయిపోయాక ఈ 3 విషయాలు మన దగ్గర ఉండాలి. ఫస్ట్ ఉండాల్సింది హెల్త్. డబ్బులున్నా లేకపోయినా పర్లేదు, రిటైర్ అయిపోయి నీకు ఒళ్ళంతా ఎసిడిటీ ఉండి జాయింట్లన్నీ పట్టేసి నడవలేక నించోలేక కూర్చోలేక ఉంటే పాయింట్లెస్, ఆ లైఫే వేస్ట్ కదా. అందుకని ఫస్ట్ థింగ్ హెల్త్. రిటైర్మెంట్ టైంకి అంటే నెక్స్ట్ 5 ఏళ్లలో నేను రిటైర్ అయిపోతూ ఉంటే ఆ రిటైర్మెంట్, ఇప్పుడు నాకు 45 ఉన్నాయి, నేను 50కి రిటైర్ అయిపోవాలి అనుకున్నాను. 50 ఇయర్స్ ఐ హ్యావ్ టు రిటైర్ అని డిసైడ్ అయితే 50 ఇయర్స్కి నాకు ఉండాల్సింది ఫస్ట్ హెల్త్. సో ఆరోగ్యం, నెక్స్ట్ డబ్బు. అంతే కదా, ఏది నడవాలని ప్రపంచంలో నువ్వు రిటైర్ అయ్యావు కదా అని చెప్పి నీకు ఫ్రీగా తిండి బెటర్. సో డబ్బులు సంపాదించుకోవాలి. సో నెక్స్ట్ 5 ఏళ్లలో రిటైర్ అయిపోవడానికి కావాల్సిన డబ్బు పక్కన పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. దాంతోపాటు చాలామంది రిటైర్ అవుతారు విత్ ఆల్ కైండ్స్ ఆఫ్, ఏమంటారంటే అది పీస్ ఆఫ్ మైండ్ పోయి, అందరితో గొడవలు అయిపోయి, కోర్టు కేసులుండి, ఇంకా రకరకాల మనశ్శాంతి లేకుండా రిటైర్ అవుతారు. అది ఎప్పటికీ జరగకూడదు. రిటైర్మెంట్ రావాలి మీకు అంటే మీరు ఈ 3 కండిషన్స్ దగ్గర పెట్టుకుని ఈ రోజు నుంచి 5 ఏళ్లలో, సపోజ్ మీరు 35 ఏజ్ ఉన్నారనుకోండి, 40 కల్లా మీరు రిటైర్ అయిపోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఎందుకంటే 40 తర్వాత మీ ఇష్టం వచ్చిన లైఫ్. పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలని తొందర లేదు, లేకపోతే అదేదో ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలని కంగారు లేదు. హ్యాపీగా రిటైర్ అయిపోయారు కదా. అలాగా మీరు నెక్స్ట్ 5 ఇయర్స్కి ప్లాన్ చేసుకోండి. అది ఒక అంచనా ప్రకారము, ఒక పద్ధతి ప్రకారం, ఒక ఇంత ఉంటే నేను రిటైర్ అయిపోతాను అనేది పెట్టుకోవాలి. నాకు మల్టీ మిలియన్ డబ్బులు కావాలి అనేదానికంటే ఒక నిర్దిష్టమైన లెక్క రాసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నెలకి మీకు అయ్యే ఖర్చు అప్పటికి మీకు 5-6 సార్లు పెరుగుతుంది కాబట్టి నెలకు అయ్యే ఖర్చు సపోజ్ 50,000, ఓన్లీ మీకు 50,000, మీ వైఫ్కి 50,000 అవుతుంది అనుకోండి. ₹1,00,000 ఇంటూ 5 లక్షలు నెలకి చొప్పున 12 నెలలు 60 లక్షలు నా అకౌంట్లో ఉండాలి అనే దాంతో మీరు ప్రణాళిక స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో 60 లక్షలు ఉండాలి అంటే నేను ఏమేమి చేయొచ్చు? ఈ 5 ఏళ్ళు చేస్తాం. ఈ 5 ఏళ్లలో 60 లక్షలు సంపాదించడానికి ఏమేం చేయొచ్చు? సో దట్ ఒక ఇయర్ నేను ప్రశాంతంగా రిటైర్ అయిపోయి హ్యాపీగా ఉండడానికి ఉంటుంది అనే ఒక స్ట్రాటజీ వేసుకోవాలి. ఇలాగ కనుక మీరు రిటైర్మెంట్కి ప్లాన్ చేస్తే నెక్స్ట్ 5 ఏళ్లలో నేను ఇంత సంపాదించే అకౌంట్లో వేసుకోవడమో, లేదా ఎఫ్డి చేసుకోవడమో, మ్యూచువల్ ఫండ్ చేయడమో, ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఇవి చేస్తే నీకు ఇంత అవుతుంది బాబు అంటే, ఓకే సో నెలకి నేను ఎంత సంపాదించాలి అనే ఒక స్ట్రాటజీ చేసుకుని రిటైర్ అవ్వడానికి ఇప్పుడు నేను కష్టపడాల్సింది ఇది అని ఒక లెక్క వేసుకోండి. ఇది 3 విధాలుగా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి వర్క్, నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్, థర్డ్ వచ్చేసి ఇంప్రూవింగ్. ఈ 3 గనక చెయ్యకపోతే మీకు ఎప్పటికీ రిటైర్మెంట్కి కావాల్సిన దొరకదు. ఒకవేళ రిటైర్ అయినా మీరు సుఖంగా ఉండలేరు. సో ఈ 3 మీ శరీరంలోకి ఇంక్లూడ్ చేసుకోండి: వర్క్, లెర్న్, ఇంప్రూవ్. ఓకే, దీన్ని ఎంత మీరు క్లియర్గా పెట్టుకుంటారు మీ మైండ్లో, అంత ఈజీగా రిటైర్మెంట్ మీ చేతికి వస్తుంది. అట్లీస్ట్ రిటైర్, ఇప్పుడు ఎక్కడ పుట్టామో మనకు తెలియదు, ఎలా పెరిగామో మన చేతుల్లో లేదు, కానీ రిటైర్మెంట్ మాత్రం మనం ప్లాన్ చేసుకోవచ్చు. 5 ఏళ్ళు నేను కష్టపడితే నేను డాక్టర్ అయ్యాను, నా లైఫ్ ఏంటో నాకు తెలుసు. మీరు కూడా ఒక 5 ఏళ్ళు మీ జీవితాన్ని ప్రణాళికతో బ్రతికితే నెక్స్ట్ జీవితం బాగుంటుంది. 5 ఏళ్ళు మాత్రం డిసిప్లిన్డ్గా బ్రతకాలి. నేను ఆర్మీ కాలేజ్లో చదువుకున్న రోజుల్లో డిసిప్లిన్ అనమాట. 5 ఏళ్ళు అంటే 5 ఏళ్లే. ఆ 5 ఏళ్ళు మన జీవితంలో కష్టపడితే మన లైఫ్ అంతా డిసిప్లిన్ మన బాడీలో ఉంటుంది.
అలాగే మన జీవితంలో మన డబ్బు కోసమైనా డిసిప్లిన్, ఏదో ఒక 5 ఏళ్ళు మీరు పెట్టుకోవాలి, దానికోసం మీరు కష్టపడాలి. ఈ 5 ఇయర్స్ నేను కొంచెం కష్టపడ్డా, తర్వాత రిటైర్మెంట్ ఎంత ఉంటే అంతలో నేను అడ్జస్ట్ అయిపోతాను, రిటైర్ అయిపోతాను అనే ఒక లిమిట్ పెట్టుకోండి. మీ లైఫ్ ఇంకొక విధంగా మీరు చూస్తారు. ఇందులోనూ హెల్త్, రిటైర్ అవుతాను కాబట్టి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కష్టపడిపోయి తర్వాత ఆ స్ట్రెస్తో ఆ వర్రీతో లేనిపోని బీపీలు షుగర్లు తెచ్చుకుని దాని తర్వాత రిటైర్ అయ్యి ఆ బీపీలకు మందులు మింగుకుంటూ ఉండే కంటే రోజు హెల్త్ కోసం రిటైర్మెంట్ టైంలో హెల్త్ ఎలా అయితే నాకు అవసరమో దానికోసం నేను ఇప్పుడు ప్రణాళిక వేసుకుంటాను. ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది మీకు. సో ఈ ప్రణాళిక, ఈ ఏదైతే మెథడాలజీ ఉంటుందో, మీరు కూర్చుని ఒక 2 డేస్ దాని మీద మదన పడ్డా సరే, ఒకసారి మీరు కూర్చుని నా లైఫ్లో ఏది నాకు హెల్ప్ అవుతుంది, ఏది తక్కువ అవుతుంది, ఎక్కడ నేను ఎక్కువ కష్టపడాలి, ఎక్కడ నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనే ఇంప్రూవ్మెంట్ రాసుకుంటుంటారు. సో వర్క్, లర్న్, ఇంప్రూవ్. మీకు సపోజ్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులో లేకపోతే ఇంకేదైనా నొప్పులు ఉన్నాయి. ఈ నొప్పులను నేను 5 ఏళ్లలో ఎలా తగ్గించుకోవచ్చు, దానికోసం ఫిజియోథెరపీ చేయించుకోవాలా, ఎక్సర్సైజ్ చేసుకోవాలా, లేకపోతే మోకాళ్ళకి సంబంధించిన సెపరేట్ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటాయా? నార్మల్గా మోకాళ్ళ నొప్పులు ఇవి చూసుకుంటే యువర్ మజిల్ హ్యాస్ టు టేక్ ద లోడ్. చాలామంది ఎముక లోడ్ తీసుకోవడం వల్ల ఎముకలు అరిగిపోతుంటాయి. సో అందుకని మజిల్ బిల్డప్ చేయండి. అది మీరు ఒక ఫిజియోథెరపీని కలిస్తే మీకు మంచిగా ఇంకా క్లియర్గా చెప్తారు. సో అలాగా మీ జీవితంలో నాకు అన్నీ బాగుంటాయండి, కొంచెం లివర్ ప్రాబ్లం ఉంది, లివర్ని సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి, దానికి కావాల్సిన డైట్ ఫాలో అవ్వండి, దానికి కావాల్సిన మెడిసిన్లు వాడండి. నాకు బీపీ ఉందండి, దానివల్ల ఇలా అవుతుంది, బీపీకి వాడండి. షుగర్ ఉందండి, వాడండి, మెడిసిన్స్ వాడండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, డైట్ మెయింటైన్ చేయండి. ఎందుకు? 5 ఇయర్స్ తర్వాత రిటైర్ అయినప్పుడు ఇది నాకు బర్డెన్ కాకూడదు అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. డబ్బు నాకు బర్డెన్ కాకూడదు, హెల్త్ నాకు బర్డెన్ కాకూడదు, ప్రశాంతత నాకు బర్డెన్ కాకూడదు. 5 ఏళ్ల తర్వాత వాళ్ళందరినీ మోసం చేశా, ఇంట్లో వాళ్ళతో గొడవలు పడ్డా, నా పక్కింటోడితో గొడవ, ఎదురింటోడితో గొడవ, అందరూ ప్రపంచం అంతా దుర్మార్గులే, నేను ఒక్కడే మంచోడిని అన్నట్టు ఉండకుండా పీస్ ఆఫ్ మైండ్తో ఉండండి. నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు, మా ఆయన ఇట్లా చేశాడు సార్, మా ఆయన అట్లా చేశాడు సార్, మా ఆవిడ ఇట్లా చేసింది, అట్లా చేసింది. ఓకే, అవన్నీ ఓకే, నువ్వేం చేసావు? నువ్వు ప్రశాంతంగా ఉండగలిగావా? నువ్వు నీ లైఫ్ని సెట్ చేసుకోగలిగావా? వాళ్ళెవ్వరూ లేకపోయినా నువ్వు ప్రశాంతంగా బ్రతకగలవా? ఆ ధైర్యం తెచ్చుకోగలవా? అంటే వాళ్ళు వదిలేస్తే నేను ఒంటరి అయిపోతాను కదండి. నువ్వు ఒంటరి అవుతావు కాబట్టి వాళ్ళు నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అందుకని అవి మైండ్లోంచి కట్ డౌన్ చేసేసి నా రిటైర్మెంట్ టైంకి, అంటే నెక్స్ట్ 5 ఏళ్లలో ఇవన్నిటి నుంచి నేను దాటి నేను ఎదుగుతాను, ప్రశాంతంగా మారతాను అనే ప్లాన్ చేసుకోండి. అప్పుడు 45 ఇయర్స్కి మీరు రిటైర్ అయిపోయారు నాతో పాటు, రిటైర్మెంట్ తీసేసుకోండి. ఇంకా దాని తర్వాత వచ్చిందంతా మీ ఇష్టం, ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఓకే, కొంతమందికి 45 అంటే మరీ కష్టం అవుతుందండి, 50 వేసుకోండి, మీ ఇష్టం. కానీ ఒక లిమిట్ పెట్టుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తే మీ చేతిలో మీ హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. దాని తర్వాత లైఫ్ అంతా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీకు నచ్చినట్టుగా బ్రతకచ్చు. చిన్నప్పుడు మీకు నచ్చినట్టుగా బ్రతకాలి అనుకున్నారనుకోండి, మీకు డబ్బులు ఇవ్వాల్సింది అమ్మా నాన్న, వాళ్ళ రూల్స్ ఏవో ఉంటాయి కొన్ని. మీరు కొంచెం ఏజ్ వచ్చాక నాకు నచ్చినట్టుగా బ్రతుకుతామంటే ఆఫీస్లో వాళ్ళు ఊరుకోరు కదా. సో అలాగా ఒక స్టేజ్ వచ్చేంత వరకు మీరు సొసైటీ నార్మ్స్ ప్రకారం బ్రతకాలి. ఒక ఏజ్ తర్వాత శరీరం డిమాండ్ చేసేస్తుంది కాబట్టి శరీరాన్ని కాపాడుకుంటూ వస్తే తర్వాత అంతా మీ టర్మ్స్ ప్రకారం మీ లైఫ్ని గడపచ్చు. సో ఇది ఆలోచించుకుని ప్లాన్ ప్రకారం ఇన్ని రోజులు కష్టపడ్డది చాలు, ఒక 5 ఇయర్స్ స్ట్రాటజిక్గా వర్కౌట్ చేస్తే 3 ఏరియాస్లో హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, వీటి మీద వర్కౌట్ చేస్తే 5 ఏళ్లలో మీరు అందులో మాస్టర్ అయిపోతారు. అండ్ మీ రిటైర్మెంట్ మీరు తీసేసుకుని అప్పుడు మీకు కావాల్సింది పెయింటింగ్ వేసుకుంటారో, పాటలే పాడుకుంటారో, మంచిగా యూట్యూబ్లో వీడియోలో చూసుకుంటారో, మీ ఇష్టం కదా. సో ఇది మీరు స్ట్రాటజిక్గా వేసుకుంటే వర్క్, లర్న్ అండ్ ఇంప్రూవ్ అనే కాన్సెప్ట్ అప్లై చేసి ఏదైనా కానీ హెల్త్ గురించి నేను వర్కౌట్ చేయాలి, దాన్ని కొంచెం తెలుసుకోవాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి. నిజంగా కూడా నాకు బ్యాక్ పెయిన్ ఉంది, దాని గురించి చదువుతాను ఫస్ట్, దాని గురించి చదువుకున్నాక డాక్టర్ దగ్గర తెలుసుకుంటాను, తెలుసుకుని వర్కౌట్ చేస్తాను, వర్కౌట్ చేసి నేర్చుకుని దాని నుంచి ఇంప్రూవ్ అవుతాను. అంతే. వెల్త్ కూడా అంతే, దాని గురించి తెలుసుకుంటాను, నేర్చుకుంటాను
అండ్ కొంచెం వర్క్ చేస్తాను అండ్ ఇంప్రూవ్ చేస్తాను. సింపుల్. విల్ అంటాం. వర్క్, ఇంప్రూవ్ అండ్ లెర్న్. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటాం. ఓకే. దాని నెక్స్ట్ వచ్చేసి హ్యాపీనెస్ కోసం కూడా నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం అండి, కొంచెం వర్క్ చేస్తా, తెలుసుకుంటా, నాకు నచ్చట్లే అంతగా అనుకున్నాను కానీ అంత గొప్ప ఫీల్డ్ ఏం కాదు, జరిపే పక్కకి. నెక్స్ట్ లర్న్ చేసి ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్లాగా యువర్ లైఫ్ విల్ బీ మచ్ మోర్ బ్యూటిఫుల్. సో నేను చెప్పింది ఆలోచించండి. తొందరగా రిటైర్ అయిపోదాం మనమంతా అండ్ దెన్ ఎంజాయ్ చేద్దాం లైఫ్ని. హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవడానికి ఒక 5 ఏళ్ళు మన జీవితంలో ఎక్కడో చోట కష్టపడాలి. మీరు పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ని కూడా చూడండి, ఒక 5 ఏళ్ళు కష్టపడతారు, స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకుంటారు, అయిపోతారు, పెద్ద పెద్ద పోస్టులు వచ్చేస్తాయి. మనము మన జీవితంలో ఒక స్ట్రాటజిక్గా వెళ్ళలేకపోతాం. ఎందుకు? ఎవరినైనా చూడండి, ఒక 5 ఏళ్ళు ఫోకస్డ్గా పనిచేసిన వాడు దారి మారిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతాడు. మనం ఎందుకు చేద్దాంలే అని కానీ, లేకపోతే ఉన్న దాంట్లో తిట్టుకుంటూ అంత డబ్బులా ఎవడు సంపాదిస్తాడు సార్, ఎక్కడొస్తాయి సార్, మాకేముంది సార్, అన్నీ ఇదే. కారణాలు చెప్పకుండా ఉన్న పరిస్థితి నుంచి ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని ఆలోచిస్తే డెఫినెట్లీ దారి దొరుకుతుంది. ఇది ఆలోచించండి, ఈరోజు వేసుకోండి. మీ జీవితం గురించి మీరు ప్రణాళిక వేసుకోండి. నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ బాస్, ఇంకా ఈ పరుగులు తీయను, నేను ఏమేం చేయాలనుకుంటున్నాను చేసేస్తాను. ఒక్కిల్లే కట్టుకుంటానా, 1 బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకుంటానా, నా స్ట్రాటజీ ప్రకారం నేను కట్టుకుంటాను, అంతే. అది లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. ఓకే, నేను చెప్పింది ఆలోచించండి. తొందరగా రిటైర్ అయిపోదాం మనం అంతా. హ్యాపీగా రిటైర్ అయ్యాక మంచి పద్యాలు, పాటలు, గేమ్స్ ఆడుకుందాం. అంతవరకు మాత్రం 5 years ఫోకస్డ్గా ఉందాం. ఓకే, హోప్ నేను చెప్పింది ఆలోచిస్తారని. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.